ఈ బండి పేరు మోడీకి గ్యారంటీకి గాడి. ఎవరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చి అది నెరవేరుతారా లేదా నాకైతే తెలియదు, కానీ మోడీ అయితే నెరవేరుతాడమ్మా. మీరందరూ మోడీ గారికి ఆశీర్వాదం కూడా బాగిస్తారు. మన సభాధ్యక్షులు సర్పంచ్ గారు కూడా ఎలక్షన్ల సమయం కాకుండా ఎప్పుడు కలిసే పనిచేస్తాం అందరము, అన్ని పార్టీలు అన్నారు. నా ఎలక్షన్ అవుతుంది కాబట్టి కలిసే పనిచేద్దామని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మన గ్రామంలో అమ్మా ఇదే లెక్కలు చూస్తే ఇప్పుడు రేషన్ కార్డులు 1532 ఉన్నాయి, కానీ ఉజ్వల కనెక్షన్లు 435 ఉన్నాయి. లేని వాళ్ళందరూ నమోదు చేసుకోండి. గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా వస్తుంది. సిలిండర్ మీద 400 రూపాయలు సబ్సిడీ వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది మార్కెట్ కన్నా. కాబట్టి వేరే గ్రామాలను పోల్చుకుంటే మనకున్న జనాభాకి రేషన్ కార్డులకి చాలా 30% ఉన్నాయి. ఇంకా వస్తే చాలా మంది లేని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లిమిట్ లేదమ్మా. అర్హులందరూ ఎన్నైతే అన్ని కనెక్షన్లు మోడీ గారు ఇస్తారు, ఏం లిమిట్ లేదు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 815 రైతన్నలకు ఉన్నారు. రేషన్ కార్డులు ఫ్రీ రేషన్ 1532 మందికి ఫ్రీ రేషన్ వస్తూనే ఉన్నది. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తామని మోడీ గారు తెలియజేసిండ్రు. ఇంకా సుకన్య సమ్మాన్ సమృద్ధి యోజన, అమ్మాయిలు చిన్న అమ్మాయిలు పుడితే బ్యాంకుల సాధారణంగా 3-4% వడ్డీ వస్తుంది. ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకొని 8.5% బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నారు మనకు. అమ్మాయిలు పుడితే వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసుకుంటే. అదే రకంగా వివిధ యోజనలు, ఇన్సూరెన్స్ స్కీములు 20 రూపాయలు కడితే సంవత్సరానికి ఏమైనా అఘాయిత్యం అయితే ఎవరైనా చనిపోతే కుటుంబంలో 2 లక్షల రూపాయలు వస్తుంది. ఇంకో స్కీమ్ ఉన్నది, సంవత్సరానికి 432 కడితే మనకి 2 లక్షల రూపాయలు ఆ కవరేజ్ కూడా ఉంటుంది. ఇగో ఈడ 5 పెట్టిండు చూసిర్రా అమ్మ. దీని పేరు నరేంద్ర మోడీ గారు డ్రోన్ దీదీ అని పెట్టిండు. డ్రోన్ అక్కనట. పర్వాలేదు, నడవని మంచిగా ఉన్నది పాట. ఇది మన రానున్న కాలంలో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరం గ్రూప్లలో ఉంటాం కదా, దాదాపు అందరు ఉంటారు కదా గ్రూప్లలో. అమ్మా వాళ్ళని లేని వాళ్ళు ఉన్నారా? అందరు ఉంటారు గ్రూపులల్లో. మన గ్రూపులలోకి ఇది ఇస్తారు. ఇది ఇస్తే గ్రామ పంచాయత్ ద్వారా ఇది రైతుల కిరాయికి ఇస్తాం. మన గ్రూపులకి అదనంగా ఆమ్దాని వస్తుంది. కిరాయికి 1 ఎకరానికి గంట సేపట్లో ఇది యూరియా చల్లేస్తుంది. లేకపోతే 2 రోజులు పడుతుంది అన్న. 2 బస్తాల 3 బస్తాలు పట్టి ఎంత ఎత్తారో దాన్ని బట్టి. సో ఇది 1 గంటలో ఎకరం కథం పట్టిస్తుంది. అట్లా కూలీ మిగులుతుంది రైతుకి. నానో యూరియా 2 బస్తాలు 3 బస్తాలు అయ్యేటిది అది 1/2 లీటరు నానో యూరియాలో నీళ్లు కలిపేసి గంటలు చల్లేస్తుంది. ఇది ఆ యూరియా పైసలు మిగులుతాయి, కూలీ పైసలు మిగులుతాయి. లెక్కలు వేసుకుంటే సుమారు 900-1000 రూపాయలు ఎకరానికి రైతుకు మిగులుతుంది. పెస్టిసైడ్స్ కూడా, మందులు కూడా చల్లుతుంది, యూరియా కూడా చల్లుతుంది. అన్ని కార్యక్రమాలు రైతుకు సంబంధించిన ఇది చల్లితే రానున్న కాలంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఇది మోడీ గారు ఇస్తారు. మీరు గ్రామ పంచాయత్ ద్వారా రెంట్కి ఇవ్వచ్చు. గ్రూప్కి ఆమ్దాని పెరుగుతుంది. ట్రైనింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇది నడిపించేటోళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది. కాబట్టి మోడీ గారు ఏ రకంగా మహిళల గురించి ఆలోచిస్తా ఉన్నారో మీరు ఉన్న స్కీములే కాకుండా మీరు గమనించి ఆయనకు ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఇట్లనే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక ఎక్కడ పోయినా మనకి ఇల్లే కావాలి, అది మాకు ఐడియా ఉన్నది. మోడీ గారేమో 4 కోట్ల ఇల్లు కట్టేసిండు. ఇక్కడ మన ప్రాంతంలోనే ఆయన 2 లక్షలు ఇస్తాడు. దానికి కూడా లిమిట్ లేదు, అందరు నమోదు చేసుకోండి. అయితే అక్కడ పంచాయతీ ఏడవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పైసలు వేసి
కట్టియాలి. ఆ 2 లక్షలు మోడీ గారు ఇస్తే 50,000 వేస్తారా, 1,00,000 రూపాయలు వేస్తారా, ఈడ కూడా 2 లక్షలు వేస్తారా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ దాంట్లో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు పనులు చేపించాలా. పోయిన 10 సంవత్సరాల్లో అక్కడి నుంచి ఇబ్బంది అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కోఆపరేషన్ దొరకలే, సహకారం దొరకలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినది, వీళ్ళు ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో మనము వెయిట్ చేసి చూడాలి. కేంద్రంకి వెళ్ళి లిమిట్ లేదు, అందరూ నమోదు చేసుకోండి, అర్హులందరూ. హౌసింగ్కి ఏముందండి, ఆధార్ కార్డు, సారీ రేషన్ కార్డు, ఇంకేముంది, ఆవాస్ యోజనకి ఎలిజిబిలిటీ, హౌసింగ్ ఎవరు, బీపీఎల్ ఉన్న వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తారమ్మా, లిమిట్ లేదు. ఇల్లు లేని వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తారు. మీరు మీ ఆధార్ కార్డులు అందరికి, జన్ధన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఆధార్ కార్డుకి అప్డేట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్లు ఏమన్నా మారితే అది కూడా అప్డేట్ చేసుకోండి. జీరో ఖాతా, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, ఖాతా ఓపెన్ అయిపోతుంది. మీకు అన్ని తెలుసు, అందరు ఈజీఎస్ ఉన్నారు కదా. ఈజీఎస్ నిధులు కూడా ఏదైతే 2 నెలలకోసారి 3 నెలలకోసారి వస్తున్నాయి అని చెప్పిండ్రు, చెల్లమ్మ చెప్పింది, అది కూడా కనుక్కుంటాము. 90% నిధులు అధికారి చెప్పినట్టు 90% నిధులు కేంద్రంకి వెళ్ళి వస్తుంది, 10% నిధులు రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది. ఆ 10% నిధులు ఏమైనా లేట్ అయితే ఈ 90% కూడా లేట్ అవుతాయమ్మా. సో పోయిన ప్రభుత్వం ఏమైనా లేట్ చేసి ఉంటే ఇట్లా లేట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టైంకి 10% కడితే 90% కూడా వచ్చేస్తుంది మనకి. అది కూడా కనుక్కుంటా వీలైనంత వరకు ప్రతి నెల వచ్చేటట్టు మనం చేద్దాం. ఇల్లు మాత్రం అందరు నమోదు చేసుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రూపాయలు ఆడికేలు వస్తాయి, అందరు నమోదు చేయించేసుకోరమ్మా. ఇక రేషన్ కార్డులు రానోళ్ళు, రేషన్ కార్డులు లేనోళ్ళు, కొత్త రేషన్ కార్డులకి కేంద్రం నుంచి లిమిట్ లేదు. రాష్ట్రం నుంచి లిస్ట్ ఎంత పోతే అన్ని రేషన్ కార్డులు మనము కేంద్రం నుంచి క్లియర్ చేస్తారు, ఏం ఇబ్బంది లేదు. ఏమమ్మా, అదే రేషన్ కార్డు, బియ్యం కార్డు నమోదు చేసుకోండి. ఇక మన గ్రామంలో ఏందన్నా ఆయుష్మాన్ భారత్ చేసుకున్నారా? ఎన్ని ఉన్నాయండి అకౌంట్స్ ఇక్కడ ఆయుష్మాన్ భారత్? పిప్రి గ్రామంలో ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయా? సో ఎలిజిబిలిటీ ఇంకుంటారు మరి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. అతను లేదా? ఎట్లనండి, ఎన్ఆర్ఐ పోయి వచ్చిండ్రు, రేషన్ కార్డు లేదు, చేసుకోవచ్చు. అట్లా కావడం లేదు సార్. నేను 2 టైమ్స్ ట్రై చేశాను సార్. ఇట్లా వితౌట్ రేషన్ కార్డు తోని ఇది ఓపెన్ అవుతుంది ఆయుష్మాన్ భారత్ కార్డు. ఇప్పుడు ఇక్కడ చేయించుకొని పో ఇంటికి. అవును, ఇప్పుడు అందుకే ఇప్పుడు పెట్టిందే, ఈ బండి పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చింది. ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్పిండ్రు మేడం, ట్రై చేయండి. లేకపోతే నా కార్యాలయానికి, నా హెల్ప్ లైన్కు, నా కార్యాలయానికి తీసుకొచ్చి. ఓకే, ఆయుష్మాన్ భారత్ కార్డులు అన్ని కూడా అప్లై చేసుకోండి అమ్మా. రేషన్ కార్డులు బీపీఎల్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. 5 లక్షల రూపాయలు, ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా 5 లక్షల రూపాయలు మీకు డైరెక్ట్గా వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తాయి. ఏమైనా బీమార్లు అయితే, ఇంట్లో ఎవ్వరు బీమార్ అయినా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు. కాబట్టి అది నమోదు చేసుకోండి. ఇక వివిధ స్కీమ్స్, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి, అన్నిట్లో కూడా కనుక్కొని దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇటువంటి అవకాశం వచ్చింది, ఇయ్యాలగిన ఎవరన్నా మన చుట్టాలో మన ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు రాలేదనుకోండి, ఏదైనా సమస్య వల్ల, రేపు ఎల్లుండి కూడా గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయి నమోదు చేసుకోవచ్చు.
అటువంటి అలా మిస్ అయినా కూడా దయచేసి పోయి నమోదు చేసుకోండి అందరూ. ఇక కొత్త అప్లికేషన్లు వచ్చినాయా? 500 మంది. ఉజ్వల కూడా చాలా వస్తాయి, తీసుకోండి. ఉజ్వల కూడా అందరు తీసుకోండి. ఈ కార్యక్రమానికి మళ్ళా పెద్ద మనుషులు అటల్ పెన్షన్ యోజన 60 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి. రైతులకు 60 సంవత్సరాలు దాటితే పెన్షన్లు వచ్చే స్కీమ్ ఉన్నది. అన్నిట్లో కూడా అన్ని స్కీముల మీద కూడా ఇప్పుడు మేము క్యాలెండర్ ఆవిష్కరించినాం కదా, ఆ క్యాలెండర్ అందరికి అప్పచెప్తాము. అందులో ఉన్నాయి, ఈ ప్యాంప్లెట్లు ఇస్తారు, దీంట్లో స్కీమ్స్ అన్ని ఉన్నాయి. దయచేసి అందరు కూడా చదువుకొని ప్రతి ఒక్కళ్ళు ఏమి లిమిట్ లేదు, ఆఫీసర్ల దగ్గరకు పోయి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.